బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కొనసాగుతుంది. మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ నెల 19న ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. రాగల 24 గంటల్లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యంత భారీ వర్షాలు అంటే సుమారు 25 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక తీరం వెంట గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. కోస్తాంధ్ర పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథరావుతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం మరొక 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే దక్షిణ ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని కూడా ఇప్పటికే స్పష్టంగా ఒక అంచనాకైతే వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారితే ఏ ప్రాంతాల మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది? నిన్నటి నుంచి కూడా విస్తారంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ ఎక్కువ వర్షపాతం నమోదైంది? ఈ అంశాలకు సంబంధించి విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథరావు గారు ఉన్నారు. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వెదర్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడున్న అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వెదర్ లేటెస్ట్ ఒకటి నిన్నటి అల్పపీడనం ఈ రోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం మధ్య సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. ఇది దీనికి అనుబంధంగా 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. దీనితో పాటుగా రాబోయే 24 గంటల్లో అది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా కేంద్రీకృతమై రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో పాటుగా రుతుపవన ద్రోణి మరియు 19 డిగ్రీల అక్షాంశం వద్ద 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక షియర్ జోన్ కలగలిసి రాష్ట్రం మీద వర్షాన్ని కురవగలిగే అవకాశాలు కలిగి. అంటే ఇప్పటికే చాలా జిల్లాలకి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అండ్ రెడ్ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్స్ కూడా కొనసాగుతున్నాయి. సో ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం ఉంది? హై అలర్ట్స్ ఇచ్చిన జిల్లాలు ఒకటి నిన్న ఇచ్చిన ప్రకారంగానే అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా 15 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరుతో పాటు యానాముల్లోని 1-2 ప్రాంతాలలో అత్యంత భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ మరియు పల్నాడు జిల్లాల్లోని 1-2 ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక బాపట్ల, గుంటూరు, ప్రకాశంతో పాటు కర్నూలు, నంద్యాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం. సార్, అంటే పోర్టుల్లో ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఇంకా ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? అలాగే చాలా చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పటిదాకా ఒక అంచనా వచ్చిందా? ఆ రకమైన వాతావరణం ఉందంట. ఫ్లాష్ ఫ్లడ్స్ కిందటి అల్పపీడన ప్రాంతంలో వచ్చిన ప్రాంతాలకి చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమీడియట్గా అయితే ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ లేదు. ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్గా ఉన్నట్టయితే మీకు రాబోయే 6 గంటల్లో కూడా ప్రత్యేకమైన బులెటిన్ ద్వారా తెలియజేస్తాం. ప్రమాద హెచ్చరిక కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది, ఎగురవేయడం జరిగింది. తరువాత మత్స్యకారులు ముఖ్యంగా మొదటి 2 రోజులు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 3వ రోజున ఉత్తర కోస్తాలో అటువంటి పరిస్థితి ఉంటూ కొంచెం ఉధృతి తగ్గి 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తా జిల్లా తీరం వెంబడి తీరం అవల అటువంటి పరిస్థితి ఉంటుంది. 4వ రోజు ఓన్లీ ఉత్తర కోస్తాకి 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే గనక ఇటు ఏదైతే అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారో, దక్షిణ ఒడిశా దగ్గర వాయుగుండంగా మారి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. అలాగే పలు జిల్లాలకి ఇప్పటికే రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. అన్ని పోర్టుల్లోని కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మత్స్యకారులకు మాత్రం దాదాపుగా 6 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ మరి ఆ మత్స్యకారులకు కూడా అలర్ట్ మెసేజెస్ జారీ చేశారు. ఇది లేటెస్ట్ వెదర్ ఇన్ఫో. వీడియో జర్నలిస్ట్ దానుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.